హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ అండి. ఈరోజు 87వ రోజు రివ్యూ చెప్తున్నాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 87th డే రివ్యూ అనమాట. 9:30 కల్లా సాంగ్ వేశారండి. గబ్బర్ సింగ్ సాంగ్ వేసరికి అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ చేశారనమాట డ్యాన్స్. దానికి తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఉంటారు, టేస్ట్ తేజాను అవినాష్. ఏదేమనంటే అదే అంతకుముందు వీళ్ళు వచ్చి నామినేట్ చేసి వెళ్ళారు కదండి బయట వాళ్ళు. వీళ్ళంతా ఫస్ట్ ఎక్స్ కంటెస్టెంట్స్ సోనియా, నైనిక, కిరాక్ సీత వీళ్ళందరూ వచ్చి, ఆదిత్య, ఓము, మణికంఠ వీళ్ళందరూ వచ్చేసేసిన తర్వాత వీళ్ళలో మార్పు వచ్చింది. అప్పుడు గేమ్ మార్చుకున్నారు. అందరూ తెలియదే అంటే బయట చూసే వాళ్ళకి అని చెప్పని మాట్లాడుకుంటారనమాట. అఖిల్ కూడా వచ్చి నిన్న అన్నాడు, అసలు ఈ సీజన్లో ఎవరు వెళ్తున్నారో ఎవరు ఉంటున్నారో తెలియట్లేదు, వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు మళ్ళీ పైకి వస్తున్నారు అని చెప్పని మాట్లాడారు అని చెప్ప మాట్లాడుకుంటారనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తారని కన్స్ట్రక్షన్ రూమ్లో వీళ్ళిద్దరు కూర్చొని ఉంటారు. ఎవరంటే ప్రియాంక, జైనును మానస్ ఏమో పింక్ కలర్ స్పెట్స్ పెట్టుకొని కూర్చొని ఉంటే, బిగ్ బాస్ స్పెట్స్ తీసేయండి మీ కళ్ళు చాలా బాగుంటాయి అంటాడనమాట. వీళ్ళిద్దరిని ఇప్పుడు మీరు వెళ్ళి ఒకళ్ళని కంటెంట్ని సెలెక్ట్ చేయాలి అని చెప్తే ఓకే బిగ్ బాస్ అంటే దాంట్లో స్క్రీన్ మీద చూపిస్తారనమాట సెలెక్ట్ చేసుకోమని. టైటిల్స్ స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇద్దరు కలిసి సాంగ్ వేశారు. మళ్ళీ గబ్బర్ సింగ్లో సాంగ్ వేశారు. అందరు కలిసి కంటెస్టెంట్స్ అంతా కలిసి గార్డెన్ ఏరియాలో నుంచి ఉంటారు. నిన్నైతే వాళ్ళు దాంట్లో నుంచి వచ్చారు కదండి, గేట్లో నుంచి వచ్చారు కదా వీళ్ళు, అఖిలను హారిక అందుకే అటు నుంచి వస్తారు అనుకొని నుంచుంటే, వీళ్ళేమో కన్సెషన్ రూమ్లో నుంచి లోపల నుంచి హాల్లో నుంచి వచ్చి బయటకు వచ్చి అందరినీ కలిశారనమాట. అందరినీ విష్ చేశారు. అందరూ కలుసుకున్నారనమాట, కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత సీజన్ 7 నుంచి వచ్చిన మానస్, ప్రియాంక అండి. వీళ్ళు సీజన్ 7 నుంచి వచ్చారు. నిన్న వచ్చిన వాళ్ళు మాత్రం సీజన్ 4 నుంచి వచ్చారండి. నిన్న వచ్చిన వాళ్ళు మాత్రం, వాళ్ళిద్దరు మాత్రం ఎవరంటే అఖిలను హారిక. వీళ్ళేమో సీజన్ 7 నుంచి వచ్చారనమాట. ఓన్లీ 1 year అయింది అని చెప్పని అనుకుంటారు అనమాట. అందరూ చూడంగానే మానస్ తను చూడంగానే గౌతమ్ అంటాడనమాట. తను ప్రియాంక జైన్ చూడంగానే లాస్ట్ సీజన్లో కూడా తన సిస్టర్లా ఫీల్ అవుతాడండి గౌతమ్. ప్రియాంక జైన్ ఆ బాండింగ్ ఏర్పడుతుంది. నా సిస్టర్ వచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి అని చెప్పని హ్యాపీగా వెళ్తే, వరే 7లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారా మీరంతా అని. టేస్ట్ తేజ కూడా ఉన్నాడు కదండి బిగ్ బాస్ 7లో, సీజన్ 7లో అని చెప్పని ఆయన మాట్లాడతారు. తర్వాత మానస్ గురించి చెప్తాను అనమాట. తనకి కొడుకు పుట్టాడు, ధ్రువ్ పుట్టాడు అని చెప్పి ప్రియాంక చెప్తుంది. అందరు కంగ్రాట్స్ చెప్తారు. తర్వాత ఏమో ఇద్దరిని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ వీళ్ళందరూ కలిసి లివింగ్ ఏరియాలో కూర్చుంటారు. ఇద్దరు సెలెక్ట్ చేయమని చెప్పి మానస్కి, ప్రియాంక చెప్తారనమాట. కంటెస్టెంట్స్తో వాళ్ళని ఒప్పించాలి మీరే, వాళ్ళు సెలెక్ట్ చేసుకునేలాగా అని చెప్పని అనౌన్స్ చేస్తారనమాట. దానికి ఒక గేమ్ ఆడిస్తారు. వీడు హెడ్ అండ్ నీస్ షోల్డర్ గేమ్ ఉంటుంది కదండి. బాటిల్ అని చెప్పని అంటారు. వాటర్ బాటిల్ కూడా పెట్టి బాటిల్ అలా పెట్టి హెడ్, నీస్, షోల్డర్, బాటిల్ అని చెప్పని చెప్తుంటారు అనమాట. ఆడిస్తే లాస్ట్కి ప్రేరణ నిలుస్తుందండి. తర్వాత టికెట్ ఫినాలే ఎవరికి ఇంపార్టెంట్ అని వాళ్ళని అడుగుతారనమాట. అడిగి మీరే డిస్కస్ చేసుకొని చెప్పండి, మాకు ఆల్రెడీ మేము ఒకటి అనుకున్నాము అని చెప్పని వాళ్ళిద్దరు వెళ్ళిపోతారనమాట. వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకుంటుంటారు అనమాట కంటెస్టెంట్స్ అంతా. వీళ్ళిద్దరేమో లోపలికి వెళ్ళి సోఫా ఏరియాలో బీన్ బ్యాగ్ మీద కూర్చొని, ఎన్నాళ్ళైందో ఈ బీన్ బ్యాగ్ మీద కూర్చొని అని చెప్పి మానస్ అక్కడ కూర్చొని అంటాడు మానస్, నిన్న నలుగురికి అవకాశం వచ్చింది కదా, రాని నలుగురికి ఇద్దాము, ఈసారి అవకాశం రాని వాళ్ళకి వస్తే బాగుంటుంది అని చెప్పని మానస్ అంటాడనమాట. సరే వీళ్ళిద్దరు కలిసి లోపలికి వస్తారు. లివింగ్ ఏరియాలోకి వస్తే వీళ్ళందరూ అంటారు మీరే సెలెక్ట్ చేయండి కంటెస్టెంట్స్ అని చెప్పని వీడకే ఇస్తారన్నమాట చాయిస్. మానస్కిను ప్రియాంకకే ఇస్తారు. అప్పుడు ప్రేరణ, నబిల్ని సెలెక్ట్ చేస్తారనమాట. సెలెక్ట్ చేస్తే నీ స్టాండ్ అప్పుడు విష్ణుప్రియ చెప్తుంది మన మానస్తో, నిన్న వచ్చి అఖిల్ అన్నాడు ఏంటి ఆటోలోంచి పృథ్వీని ఎందుకు బయటికి తోయలేదని అన్నాడంటే, నీ స్టాండర్డ్ ఆన్సర్ ఉంది కదా, నా ఇష్టం, నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను, అదే డైలాగ్ చెప్పు అని చెప్పని మానస్ అంటాడనమాట. తర్వాత ఏమో ఇంకా వీళ్ళు ప్రేరణ, నబిల్ కలిసి వీళ్ళిద్దరు కలిసి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కదండి తన అపోనెంట్స్ని. వాళ్ళకంటే వీక్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు విన్న వాళ్ళు కాబట్టి అని చెప్పని ప్రేరణను, నబిల్ కలిసి లోపలికి వెళ్ళి సోఫా ఏరియాలో కూర్చొని ఎవరిని సెలెక్ట్ చేసుకుందాము, మనం ఈ 2 గేమ్స్లో ఎవరు వీక్గా ఉంటారు, పృథ్వీను అవినాష్కి ఇది ఉండదు అని అనుకుంటారు. మన మెంటల్ స్ట్రెంత్ ఉండదు కాబట్టి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నామంటే మనం విన్ అవుతామన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరినంటే అవినాష్, నేను పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటారు. ప్రియాంకను
మానస్ సంచాలక్ అని చెప్తారనమాట. వాళ్ళిద్దరిని సంచాలక్గా చెప్తారు. నా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. ఫస్ట్ టాస్క్ వచ్చి సూడో గేమ్ అని ఇచ్చారండి. దాంట్లో ఏంటంటే ఎటువైపు నుంచి చూసినా 15 రావాలని చెప్తారనమాట. ఎవరు ముందు చేస్తారో వాళ్ళు విన్నరు, వాళ్ళకు ఒక పెద్ద ప్రయోజనం ఉంటుందని అనౌన్స్ చేస్తారు. అయిపోయిన వాళ్ళు బెల్ కొట్టమంటారనమాట. ఫస్ట్ నబీల్ బెల్ కొట్టాడండి, కానీ రాంగ్గా పెట్టాడు. మళ్ళీ సెట్ చేయబోతుంటే సెట్ చేయబాకి ఇటు వచ్చేసి అని చెప్పని చెప్తాడనమాట మానస్. ఆ తర్వాత పృథ్వీ వెళ్ళి బెల్ కొట్టాడు, తను రాంగ్ పెట్టాడు. అవినాష్ బెల్ కొట్టాడు, తను రాంగ్ పెట్టాడు. ప్రేరణ కూడా రాంగ్ పెట్టింది అనమాట. ఇంకా అప్పుడు బిగ్ బాస్ ఏంటంటే నేను మీ అందరికి ఇంకో ఛాన్స్ ఇస్తున్నానని చెప్పని నేను ఒక క్లూ ఇస్తానని చెప్పని మధ్యలో 5 ఉండాలి ఆ సూడో గేమ్లో, ఎట్నుంచి చూసినా 15 రావాలి, మధ్యలో 5 అని చెప్పని ఒక హింట్ ఇచ్చారనమాట. హింట్ ఇవ్వగానే అవినాష్ ఫస్ట్ బెల్ కొట్టాడండి, తను తర్వాత ప్రేరణ, ఆ తర్వాత పృథ్వీ, ఆ తర్వాత నబీల్ కొట్టారనమాట. నబీల్ శాంతం పెట్టలేదు అనుకుంటా అండి, నబీల్ అయితే పెట్టలేదు. వీళ్ళ ముగ్గురు మాత్రం పెట్టేసిన తర్వాత ఇంకా నబీల్ ఇంకా లాస్ట్ కదా, ఇంకా తను వదిలేశాడు. నిన్న కూడా అంత టేస్ట్ తేజ ఇంకా లాస్ట్ ఇంకా తన వల్ల కాక వదిలేశాడు గేము. అలాగే ఈరోజు కూడా నబీల్ ఇంకా తన వల్ల కాలేదన్నమాట సూడో గేమ్. టేస్ట్ తేజ ఏమైనా హెల్ప్ చేశాడని చెప్పి నబీలు అక్కడి నుంచి కేకేసి అడుగుతాడు అనమాట అవినాష్ని. అప్పుడు ఆ టేస్ట్ తేజను కూడా పక్కన గౌతము వీళ్ళందరినీ ఒకవైపు నుంచోమంటారండి. ఆల్రెడీ అక్కడ మానస్ నుంచొని ఉంటాడు. ఆడ పక్కన వెనకాల టేస్ట్ తేజను గౌతమ్ నుంచొని ఉంటే అవినాష్ వీళ్ళ వైపు ఉంటాడనమాట. వాళ్ళిద్దరిని కూడా అటు పోయి అటు కూర్చోమని చెప్పి మానస్ ఆల్రెడీ చెప్తాడనమాట. వాళ్ళిద్దరు పోయి అటు కూర్చుంటాడు. టేస్ట్ తేజ అని చెప్పాడా అని చెప్పనంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను, విష్ణుప్రియ అంటుంది అనమాట, నేను చూస్తూనే ఉన్నా, తనేం చెప్పలేదు అని చెప్పని చెయ్యెత్తి చెప్తుంది అనమాట విష్ణుప్రియ. అలాగనమాట. ఇంకా వీళ్ళు ఇట్లా విన్ అయ్యారండి. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట, మీరు ఈ టాస్క్లో గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్పి అక్కడ 4 బాక్సులు ఉన్నాయండి, చక్కెర బాక్సుల్లో. దాంట్లో ఫస్ట్ బాక్స్లో ఉన్న బ్యాగ్ మీరు తీసుకోండి అని చెప్పి అవినాష్కి చెప్తారనమాట. అవినాష్ ఫస్ట్ గెలిచాడు కాబట్టి ఆ సంచి తను తీసుకుంటాడు. అలాగ సెకండ్ బాక్స్లో ఉన్నది ప్రేరణ, థర్డ్ బాక్స్లో ఉన్నది పృథ్వీ, ఫోర్త్ బాక్స్లో ఉన్నది నబీల్ని తీసుకుంటారనమాట. ఇంకా అందరు కలిసి లోపల వెళ్ళి లివింగ్ ఏరియాలో కూర్చుంటారండి. లివింగ్ ఏరియా కూర్చొని అప్పుడు అవినాష్ అంటాడనమాట, లోపలికి వెళ్ళే ముందు సోఫా ఏరియాలో కూర్చొని వాళ్ళు వచ్చారు గెస్ట్లు, అందరి ముందు ఇక్కడి నుంచి కేకేసి నీకేమన్నా తనేమైనా హెల్ప్ చేశాడా అని చెప్పని అడిగావు టేస్ట్ తెచ్చా, నేనేం ఆడలేనా నీ ఉద్దేశంలో అని అంటే, నా పక్కన సంచాలక్ కూడా ఉన్నాడు మానస్ నా వెనకాల, అంటే నువ్వు ఆ మూల ఉన్నావు కదా, ఆ ప్లేస్లో ఉన్నావు కదా, నేనేదో ఫన్నీగా అన్నానని చెప్పి నబీల్ అంటే, ఓ ఫన్నీగా అన్నావా సరేలే అని పెద్ద నిజంగా చెప్పంటే సీరియస్గానే అన్నాడండి నబీలు, అది తెలిసిపోతుంది. కానీ ఇంకా తను అట్లా కవరప్ ఇచ్చాడు అనమాట నబీలు, ఫన్నీగా అన్నానని చెప్పని. దాన్ని కూడా పెద్దగా సీరియస్గా తీసుకొని సరే, మనకు అవినాష్ గురించి తెలుసు కదండి, తను పెద్ద గొడవ పెట్టుకోవడం ఇష్టపడ్డు, తను కలిసిపోతాడు అందరితో. ఇంకా అట్లా అయిపోయింది. తర్వాత వీళ్ళందరూ కలిసి లివింగ్ ఏరియాలో కూర్చుంటే రోహిణి, అవినాష్, టేస్ట్ తేజ ఉన్న ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పని ఎంటర్టైన్మెంట్ చేస్తాను అనమాట. వీళ్ళిద్దరు జడ్జెస్గా అనమాట. వీళ్ళనేమో మిగతా అందరినేమో కంటెస్టెంట్స్ అంతా ఎంటర్టైన్ చేయాలన్నమాట. అలాగే నేను యాంకర్ అని చెప్పని టేస్ట్ తేజ్ అంటే, నువ్వు యాంకర్ కాదురా ట్యాంకర్ అని అంటాడు అనమాట టేస్ట్ తేజ్ని అవినాష్. ఆ స్కిట్లో భాగంగా రోహిణిను అవినాష్ కొట్టుకుంటారనమాట. ఆ కొట్టుకునేటప్పుడు నిజంగానే పాపం మూతి మీద కొడుతుంది అనమాట, నిజంగానే కొట్టిందనమాట. ఆ తర్వాత నబీల్ని గౌతమ్ని పిలిచి పుష్అవుట్స్ చేయమంటారు అనమాట. పుష్అవుట్స్ చేయమంటే ఇద్దరు కలిసి పుష్అవుట్ చేస్తారనమాట. నబీల్ ఏమో చేయలేకపోతాడు, కనీసం 5 కూడా చేయలేకపోతాడు. గౌతమ్ మాత్రం చాలా ఫాస్ట్గా బాగానే చేస్తాడు. తనకు అలవాటు కదండి, తను చేస్తూ ఉంటాడు కదా, ఎప్పుడు జిమ్ చేస్తూ ఉంటాడు కదా, తను బాగానే చేశాడనమాట. అట్లా ఎంటర్టైన్మెంట్ చేశారు. మళ్ళీ ఏమో తర్వాత విష్ణుప్రియ కామెడీగా డ్యాన్స్ చేయమంటే విష్ణుప్రియ కామెడీగా మొత్తం గదంతా ఎగురుకుంటా డ్యాన్స్ను ప్లస్ అది కరాటేనా అని చెప్పని అంటాడు అనమాట. అవినాష్ కరాటే చేసినట్టుంది, డ్యాన్స్ చేసినట్లేదని అంటాడు. ఎగురుకుంటా చేసిందనమాట. ఆ తర్వాత మనోహర సాంగ్కేమో నిఖిల్ని డ్యాన్స్ చేయమంటారు. టేస్ట్ తేజని అమ్మాయిగా ఊహించుకొని డ్యాన్స్ చేస్తాడు. చివరిలో టేస్ట్ తేజని పడేస్తాడు. పడేస్తే అందరు నవ్వుకుంటారు, అందరూ ఎంజాయ్ చేశారనమాట. తర్వాత ఏమో ఈ గేమ్ అవినాష్ అంటాడు, ఈ గేమ్ ఆడి ఎలా అయినా కంటెంట్ అవ్వాలని చెప్పని టేస్ట్ తేజతో అంటాడు. టాప్ 5లో ఉండాలి, ఈసారైనా మిస్ అవ్వకూడదని చెప్పని అవినాష్ అంటే, మన ప్రయత్నం మనం చేద్దాం అంటాడు అనమాట టేస్ట్ తేజ. ఈసారి నువ్వు గెలిస్తే నువ్వు కంటెంటర్ అవుతావు కదా అని చెప్పని అంటాడు అనమాట టేస్ట్ తేజ. తర్వాత సెకండ్ టాస్క్ బిగిన్ అవుతుందండి. నేర్పుగా సాగు స్కోర్ పొందు అని చెప్పి గేమ్ అనమాట. దాని మీద అంటే బోర్డు ఇచ్చారండి, ఆ బోర్డు మీద మొత్తం క్రికెట్ పిచ్ అంతా గీశారు. ఆ క్రికెటర్స్ బొమ్మలు కూడా వేశారనమాట. ఏ హోల్లో పడితే ఆ హోల్కి ఇన్ని పాయింట్స్, ఒక హోల్లో పడితే 0,
ఒక హోల్లో పడితే 1, 2 లాస్ట్ పైన సిక్సర్ మనం కొడితే బాల్ సిక్సర్ కదండి, ఆ లాస్ట్ హోల్ వచ్చేసి 6 అనమాట. అలా పెడతారనమాట. సిక్సర్ అలాగా ఇచ్చారనమాట ఆ బోర్డు మీద. దాన్ని ఏంటంటే ఒక ఇలాగ ఫ్రేమ్ లాగా ఇచ్చారు. రెండు వైపులా థ్రెడ్ కట్ ఉందన్నమాట. ఆ థ్రెడ్ సహాయంతో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బాల్ని దాని మీద బాణం లాంటి దాని మీద, అది ఫైబర్ లాంటి దాన్ని బాణం దాని మీద మనం బాల్ హోల్డ్ చేసుకుంటూ జాగ్రత్త పడకుండా హోల్డ్ చేసుకుంటూ పైకి లాగుతూ థ్రెడ్ సాయంత్రం రెండు చేతులతో థ్రెడ్ ఇలా మన చేతికి తిప్పేసుకుంటా పైకి లాగుతూ ఆ హోల్స్లో పడాలన్నమాట. ఏ హోల్లో పడితే ఎన్ని పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్ యాడ్ చేసి చివరిలో హైయెస్ట్ పాయింట్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళే విన్నర్ అనమాట. అలాగ చేయమని చెప్పని చేశారన్నమాట. చాలా బాగా ఆడారండి. నబీలు, పృథ్వీ మాత్రం చాలా బాగా ఆడారు. కాకపోతే ఫస్ట్ అవినాష్ విన్నర్ అయ్యారు కాబట్టి అవినాష్కి ఏమో 8 బాల్స్ వచ్చాయండి, ప్రేరణకేమో 6 బాల్స్ వచ్చాయి, పృథ్వీకేమో 5 బాల్స్ ఇచ్చారు, నబీల్కేమో 4 బాల్స్ ఇచ్చారనమాట. దానివల్ల ఏంటంటే తేడా, వీళ్ళ స్కోర్లో తేడా వచ్చేసింది అనమాట. ఎందుకంటే ముందు విన్ అయ్యారు కాబట్టి ప్రయోజనం పొందాడు కాబట్టి. నిన్న కూడా అంతే కదండి, అలానే అయింది. రోహిణిది కూడా నిన్న ప్రయోజనం పొందింది. తను ముందు వెయిట్స్ తను తీసుకోవాలంటే తను మొత్తం అన్నీ చూసుకొని చక్కగా కరెక్ట్గా ఉన్న వెయిట్స్ తీసేసుకొని పెట్టేసుకుంది. అందుకని రోహిణి విన్ అయింది. ఈరోజు కూడా అంతే, అవినాష్ కూడా ఫస్ట్ తను ఆ గేమ్ గెలిచాడు కాబట్టి సూడో గేమ్, దీంట్లో ప్రయోజనం పొంది 8 బాల్స్ వచ్చేసరికి తను హైయెస్ట్ స్కోర్ అయ్యాడనమాట. అట్లా ఆడారండి. నబీలు, పృథ్వీ అయితే అన్ని 6 వేశారు. ప్రేరణ మాత్రం తనకున్న 6 బాల్స్లో ఒకటి 0 వేసింది, మిగతా అన్ని 6 వేసింది అనమాట. అవినాష్ ఏమో అన్ని 6 వేసి ఒక చోట మాత్రం 1లో వేసాడనమాట, హోల్లో. అలాగ మొత్తం నబీలకేమో 24 పాయింట్స్ వచ్చాయండి, పృథ్వీకేమో 30 పాయింట్స్ వచ్చాయి, ప్రేరణకేమో 30 పాయింట్స్ వచ్చాయి, అవినాష్కి మాత్రం 43 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఆ బోర్డు మీద పాయింట్స్ ఏమో ప్రియాంక రాసిందనమాట. అదే ఇదంతా జరుగుతున్నప్పుడు కామెంటరీ చేయమని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే ఇప్పుడు రోహిణిని, గౌతమ్ కలిసి కామెంటరీ చెప్తారన్నమాట. మధ్యలో అవినాష్ కూడా కొంచెం కామెడీగా కామెంటరీ చెప్తాడు తనది అయిపోయిన తర్వాత. స్టోర్ రూమ్ నుంచి చీర్ గర్ల్స్ ఇవి ఉంటాయి చూడండి, ఇట్లాగా క్రికెట్ స్టేడియంలో ఆడతారు కదా, ఇట్లా కలర్స్ అవి పట్టుకొని, అవి కూడా వచ్చినాయి అనమాట. ఆడి పట్టుకొని విష్ణుప్రియ ఎంజాయ్ చేసిందనమాట, డ్యాన్స్ వేస్తూ ఉందన్నమాట. తర్వాత ఇంకా అవినాష్ విన్నర్ అని చెప్పని అనౌన్స్ చేశారనమాట. మీకు ఇచ్చిన పవర్తో మీరు 2 బాల్స్ ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పని చెప్తారనమాట. అప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. 2 బాల్స్ ఎవరికి ఇస్తా అంటే మళ్ళీ 6 అంటే 12 అవుతాయి. వాళ్ళు ఆడటం వల్ల 12 అవుతాయి. ఎవరికి ఇచ్చినా కూడా ఇంకా ఎందుకు అన్నట్టుగా, ఎందుకంటే ఆల్రెడీ 43లో ఉన్నాడండి, వీళ్ళిద్దరేమో 30-30లో ఉన్నారు. వాళ్ళిద్దరికి 2 ఇచ్చినా కూడా 42 అవుతాయి. నబీల్కి ఇచ్చినా కూడా 24లో ఉన్నాడు, ఇంకో 12 వస్తే తనకి దానివల్ల 36 అవుతాయి అని చెప్పని ఇంకా దానివల్ల యూజ్ ఏమి ఉండదు కదా అన్నట్టుగా మాట్లాడుకుంటారనమాట. మాట్లాడుకొని అప్పుడు దానివల్ల ఏంటంటే ఇంకా ఆ 2 బాల్స్ అసలు ఇవ్వదలుచుకోలేదు, ఆ పవర్ యూజ్ తలుచుకోలేదు బిగ్ బాస్ అని చెప్పని, జస్టిస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పని మేమిద్దరం ఆలోచించామని చెప్పని మానస్సును ప్రియాంక చెప్తారనమాట. కంటెంట్ బ్యాడ్జ్ ఏమో అవినాష్కి ఇచ్చారండి. బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి ఇస్తారంటే నబీలా, తెలిసిందే కదా తను సూడో గేమ్లో చివరిలో ఆడలేకపోయింది. నిన్న కూడా అంతే అలానే అయింది కదా, విష్ణుప్రియ ఆడలేకపోయిందని చెప్పని చివరిలో అన్నట్టుగా తనకు అలా ఇచ్చారనమాట. తర్వాత బిగ్ బాస్ అవినాష్కి కంగ్రాట్స్ చెప్పారు. నబీల్ ఏమో నో క్విట్ టు టికెట్ టు ఫినాలే అంటే నో ప్రాబ్లం అని అంటాడనమాట. తర్వాత మానస్, ప్రియాంక వెళ్ళిపోతుంటే అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒక ఈవెంట్లో ఒక సాంగ్కి డ్యాన్స్ వేస్తారండి, విష్ణుప్రియాను మానస్ కలిసి మా టీవీ వాళ్ళ ఈవెంట్లో. ఆ సాంగ్ ప్లే చేశారనమాట. ప్లే చేయంగానే ఇంకా విష్ణుప్రియాను మానస్ ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తే మధ్యలో వీళ్ళ మిగతా కంటెస్టెంట్స్ కూడా వచ్చి జాయిన్ అవుతారనమాట. అందరూ కలిసి డ్యాన్స్ వేశారండి. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇంకా వెళ్ళిపోయారు. ఎవరంటే మానసును ప్రియాంక ఇద్దరు కలిసి వెళ్ళిపోయారనమాట. అప్పుడు అవినాష్ అంటాడు టేస్ట్ తేజతో నైట్ అనమాట, నాకు చాలా హ్యాపీగా ఉంది గెలిచినందుకు అని చెప్పని అంటాడనమాట. తర్వాత ఏమో విష్ణుప్రియ ఏమో రాత్రి 2:30 అప్పుడు పృథ్వీతో తన గురించి తను చెప్తుంటుంది అనమాట. నా కల్లో నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అని చెప్తుంది అనమాట. అందరితోనూ నేనే బ్రేకప్ చేశాను, నేనే బ్రేకప్ అని చెప్పాను అంటే అవునా ఎందుకు అని అంటే 2 టైమ్స్ 2 సార్లు తను తప్పు చేశాడు, ఒకసారి చేస్తే సరే ఇంకోసారి కూడా తప్పు చేశాడు, సేమ్ తప్పు. మా అమ్మ ప్లేస్ తను తీసుకున్నాడు, మా అమ్మ కూడా ప్రేమించినంతగా నన్ను ప్రేమించాడు, నన్ను అంత బాగా చూసుకున్నాడు, నేను ఇప్పటికీ అతనిలో అమ్మని చూసుకుంటాను అని చెప్తూ ఉండటం అది మనకు చూపిస్తారనమాట. అప్పటికి 2:30 అయింది, అయినా కూడా పృథ్వీతో కబుర్లు చెప్తూ ఉందన్నమాట విష్ణుప్రియ. ఇది అనమాట జరిగింది ఈరోజు 87వ ఎపిసోడ్ అండి ఇది బిగ్ బాస్.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ కేవలం 6% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. నాకు ఇంకో ఛానల్ ఉంది, సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇదండి జరిగింది. మీరు హాట్స్టార్లో 24/7 హాట్స్టార్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఓపెన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తుంది మొత్తం వస్తుందండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పొడుగునే దాకా మొత్తం A to Z వాళ్ళు ఏ టైంలో ఏం చేస్తుంది మొత్తం మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఆడుతున్న ఆట, వాళ్ళు రెడీ అవ్వటం, వాళ్ళు ఫుడ్ వండుకోవటం, వాళ్ళ కబుర్లు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్. అవినాష్ను రోహిణి టేస్ట్ స్టేజ్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఖాళీగా ఉండరు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత బాగుంది. అంతకుముందు కామ్గా ఉండేది అసలు బిగ్ బాస్. వీడి మిగతా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత రోహిణిను అవినాష్ వచ్చిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరు అవినాష్ అయితే అసలు ఖాళీగా ఉండడు, ఎప్పుడు అందరు జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఏదో ఒకటి కబుర్లు చెప్తూ హుషారుగా యాక్టివ్గా ఉంటాడు అనమాట. నిజంగా అతను లేకపోతే అసలు ఆ బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందా అనిపించింది మొన్న నిజంగా ఎలిమినేట్ అవ్వబోతుంటే. నబీల్ అందుకే అంట తనకి అది ఇచ్చాడు కదా, అదే బోర్డు ఇచ్చాడు కదా తనకి, ఎవిక్షన్ షీల్డ్ బోర్డు ఇచ్చాడు కదా, దానివల్ల నబీల్ కూడా అలానే అనుకున్నా అంట, మీరు లేకపోతే అసలు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో అని చెప్పని అన్నాడంట. నిజంగానే అవినాష్ ఉండడంలో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. మీకు 24/7 హాస్టల్లో చూడొచ్చు. మొత్తం పొద్దున్న ఇదంతా జరిగిందంతా ఒక 1 అవర్కి ఎడిట్ చేసి మనకి నైట్ చూపిస్తారు అనమాట. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఏమో 9:30కి స్టార్ట్ అయ్యి 11 దాకా ఉంటుందండి. వీకెండ్స్ మాత్రం సాటర్డే సండే నాగార్జున సార్ వస్తారు, 9కే స్టార్ట్ అవుతుంది, 10:30 దాకా ఉంటుందన్నమాట. ఎవ్రీ వీకెండ్ సండే నాగార్జున సార్ ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారనమాట. ఈసారి నేను వీళ్ళిద్దరిలో పృథ్వీ కానీ విష్ణుప్రియలో కానీ ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నాను అండి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరే వెళ్ళిపోతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి. వీళ్ళు టాపర్స్లో మాత్రం వీళ్ళ ముగ్గురు ఉన్నారంటండి. ప్రేరణను, నిఖిలును, గౌతము, వీళ్ళ ముగ్గురు టాపర్స్లో ఉన్నారంట. నెక్స్ట్ ప్లేస్ నబీల్ ఉన్నాడంట. వీళ్ళ నలుగురికి అయితే ఏ ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళు చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. రేపు వీళ్ళిద్దరు వచ్చారంట అండి, రితికా షరును పునర్నవి వచ్చారంట గేమ్స్ ఆడించడానికి, ఇంకొక కంటెస్టెంట్ సెలెక్ట్ చేయడానికి. చూడాలి మరి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.